అరణ్యంలో జీవమార్గము అనుదిన వాక్యమును వింటున్న ప్రియ దేవుని బిడ్డలకు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనములు. ఈ దినం దేవుని వాక్యం 54వ కీర్తన 4వ వచనం. ఇదిగో దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు. అవును, క్రీస్తునందు ప్రియమైన వారులారా, ఈ దినమున మరి దేవుడి వాక్యం ద్వారా మనందరితో మాట్లాడుతున్నాడు. అలసిపోయినప్పుడు, సొమ్మసిల్లిపోయినప్పుడు, ఇక నేను ముందుకి సాగలేను అనుకున్నప్పుడు, పరిస్థితులన్నీ నీకు ప్రతికూలంగా మారి నిన్ను ఒంటరిగా వదిలివేసినప్పుడు, ఆదరణ లేక ఇటు అటు తిరుగులాడుతున్నప్పుడు నిన్ను ఆదరించే దేవుడున్నాడని గుర్తు చేసుకో ప్రియమైన దేవుని బిడ్డ. పాత నిబంధనలో ఆదికాండంలో మనం చూస్తే అరణ్యంలో ఒంటరిగా ఆదరణ లేక అల్లాడుతూ నిస్సహాయ స్థితిలో తిరుగుతున్న ఒక స్త్రీ మనకు కనిపిస్తుందండి. ఆమె హాగరు. మరి హాగర్ని దేవుడు చూడలేదా? ఆమె తన బిడ్డ నీళ్లు లేక చనిపోతున్న పరిస్థితిలో ఏమీ చేయలేక దిక్కుతోచక ఎలుగెత్తి ఏడ్చినప్పుడు దేవుడు ఆమె కన్నీరుని చూశాడండి, ఆదరించాడు. ఆ దినం ఆమెను, ఒక అన్యురాలు ఆమె, కానీ ఆయన ఒక అన్యురాలని కానీ, ఒక దాసి అని కానీ, మరి శారా యొక్క దాసి అని కానీ నిర్లక్ష్యం చేయలేదు. ఆయన అందరికీ ప్రభువు. అందుకే ఆయన కన్నులు లోకమంతా సంచారం చేస్తున్నాయని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి దిక్కులేని దరిద్రుల మొర ఆలకించే దేవుడు కనుక దేవుడు ఆమె కన్నులు తెరిచాడు. ఆ దినం ఆమెకి మరి నీళ్ల ఊట ఒకటి కనబడింది దగ్గరలో. మరి ఆ దినం ఆమె బిడ్డ నీరు త్రాగి బ్రతికారు. ఆ దినం దేవుడు ఆ విధంగా ఆమెని ఆదరించాడు. దేవుడు కేవలం ఆదరణ మాటలు మాత్రమే చెప్పే దేవుడు కాదండి. ఈ విధంగా మరి ఊహించినటువంటి అద్భుతాలు కూడా, ఆదరణతో కూడిన అద్భుతాలు కూడా చేసేటటువంటి దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ దినం జ్ఞాపకం చేసుకో. అటువంటి ఒంటరి స్థితిలో పోరాడుతున్నావా? దేవుడు నీకు ఆదరణ కలుగచేస్తాడు. అంతేకాదు, బిడ్డలు లేక సూటిపోటి మాటలతో దుఃఖిస్తున్న హన్నాకు ఆదరణగా మరి ఒక పుత్రుణ్ణి, ప్రవక్త అయిన సమూయేలుని దేవుడిచ్చాడు కదా. అలాగే మరి ఆ దినం హన్నాని ఆదరించిన దేవుడు ఈ దినం ఒకవేళ బిడ్డలు లేక కుమిలిపోతున్నావా? ఖచ్చితంగా నీకు మరి బిడ్డలను అనుగ్రహించి గొప్ప కార్యం, అద్భుత కార్యం చేసే దేవుడని మర్చిపోకు. ఖచ్చితంగా నీ లోటును తీర్చే దేవుడుగా ఉన్నాడు. అంతేకాదు, శూన్యమీరాలు అయినటువంటి గనురాలైన శూన్యమీరాలకు బిడ్డలు లేనప్పుడు దేవుడు బిడ్డల్ని దయచేశాడు. అయితే ఆ బిడ్డ మరి మరణించినప్పుడు మరలా బ్రతికించిన దేవుడు. మరి ఆత్మీయ స్థితిలో మరణిస్తున్న మన బిడ్డలను కూడా మరి బ్రతికించే దేవుడు. ఆత్మీయ స్థితిలో మరి దేవుడు ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరి యందు ఆయన కృప చూపిస్తూ ఉన్నాడు. అలాగే మరి బైబిల్లో ఎంతోమంది భక్తులను మనం చూస్తాం. వాళ్ళ యొక్క కష్టాల్లో, నష్టాల్లో దేవుడు ఆదరించిన దేవుడుగా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఈరోజు నిన్ను కూడా దేవుడు ఆదరించాలని ఇష్టపడుతున్నాడు. ఇదిగో దేవుడే నాకు సహాయకుడు అని చెప్పగల వారమై ఉండాలి. మరి మన ప్రాణములను ఆదరించువాడు ఆయనే. కనుక ఈ వాక్యమును నమ్మి విశ్వసించినట్లయితే అటువంటి దేవుని సహాయము చేస్తాడని గట్టి విశ్వాసముతో జీవిత యాత్రలో ముందుకు కొనసాగిపోవాలని దేవుడిచ్చిన ఈ మాటలను బట్టి వందనాలు. దేవా, మీకు స్తోత్రములు నాయన. ఈ సమయంలో ఎవరైతే ఈ వాక్యమును వింటున్నారో, మరి ఆదరణ లేక అలసిపోయి సొమ్మసిల్లి జీవితంలో ముందుకు సాగలేమనుకుంటున్నారో, వారి సమస్యలకు పరిష్కారం దొరక్క ప్రవ్వా ఒంటరిగా ఈ లోకము అరణ్యమని ఈ లోకంలో తిరుగులాడుతూ ఉన్నారో ప్రవ్వా, ఏ లోటుతో, బిడ్డలు లేని లోటు కావచ్చు ప్రవ్వా, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, ఏ లోటుతో నాయన మరి విసిగి వేసారిపోయారు. ఇదిగో తండ్రి, మీరు ఆదరణకరంగా మాట్లాడిన ఈ ప్రతి మాటను బట్టి కూడా మీకు వందనాలు ప్రవ్వా. మీ మీద ఆధారపడినప్పుడు, మీ మీద ఆనుకున్నప్పుడు ప్రవ్వా, అయ్యా ఎటువంటి సమస్యలైనా తొలగించి ప్రవ్వా నాయన గొప్ప అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జీవితంలో చేసి నాయన ఆశ్చర్యకరమైన సహాయం చేసే దేవుడు అని ప్రవ్వా, నీ వైపు నాయన మా కనులెత్తి నీ వైపు చూసే కృప నాయన వాక్యం వింటున్న ప్రతి బిడ్డకు దయచేయమని యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనములు.